హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే క్యాన్వా సిరీస్లో డే 1 అన్నమాట. ఈ రోజుతో క్యాన్వా సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ క్యాన్వా సిరీస్ చాలా ఈజీగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తా. ఇది క్యాన్వా హోమ్ పేజ్ అన్నమాట. ఇది క్యాన్వా హోమ్ పేజ్లో ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ పైన కనిపిస్తుంది ఓపెన్ మెనూ, క్రియేట్ అంటే మనం మాన్యువల్గా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ బటన్ అనమాట. దెన్ ఆఫ్టర్ క్లాస్ వర్క్ ఉంటుంది. మా ప్రాజెక్ట్స్ ఏమైతే చేస్తామో అవి ఇక్కడ ఉంటాయి. ఇంకా టెంప్లెట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉంటాయి మనం చేసినాయి. తర్వాత క్లాస్ వర్క్ అనేది ఉంటుంది. హోమ్ పేజ్లో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ హోమ్ పేజ్లో క్లాస్ వర్క్, ప్రజెంటేషన్స్, సోషల్ మీడియా, వీడియో, ప్రింటేబుల్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డు, షీట్, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఉంటుంది, ఇంకా ఫోటో ఎడిటర్ ఉంటుంది, కస్టమ్ సైజ్, మనం సైజు మాకు నచ్చినట్టు కస్టమ్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచే. ఇవన్నీ నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం క్రియేట్ పైన నొక్కాము, ఇలా వస్తుందన్నమాట. ప్రజెంటేషన్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి టెంప్లెట్స్ అన్నమాట, డైరెక్ట్గా ఉంటాయి. ప్రజెంటేషన్స్, ఇన్స్టా పోస్ట్, డాక్యుమెంట్స్ అని చెప్పి ఇలా ఉంటాయి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టా పోస్ట్ చేయాలనుకుంటున్నాం, అయితే దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే లోపలికి తీసుకెళ్తుంది అన్నమాట. ఇన్స్టా పోస్ట్ అనేది ఇలా వస్తుంది, ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. సైడ్కి మనకి ఇవన్నీ టెంప్లెట్స్ వస్తాయన్నమాట. ఈ టెంప్లెట్స్లో మనకి ఏది నచ్చితే అది డైరెక్ట్గా మనం ఇక్కడే తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది, క్యాన్వాస్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత వీటిని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే మనమే ఓన్గా క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి ఇన్స్టా పోస్ట్ ప్లస్ ఐకాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టా పోస్ట్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే సేమ్ సైజులో ఇన్స్టా పోస్ట్ అనేది మళ్ళీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలంటే ఇక్కడ కింద ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఎలిమెంట్స్లో బ్యాక్గ్రౌండ్స్ కావాలి కదా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే కింద మన బ్యాక్గ్రౌండ్స్ అనేవి వచ్చేస్తాయి. అవి ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ మనకి టెక్స్ట్ కావాలనుకో, ఇక్కడ టెక్స్ట్ బటన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే కింద ఇవన్నీ టెక్స్ట్ టెంప్లెట్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. వాటి మనం రీప్లేస్ చేసుకోవడమే, చాలా ఈజీ. చూడండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది. నేను దాన్ని జర్నీ అని చేంజ్ చేశాను. చాలా ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ కింద ఉంటుంది అప్లోడ్స్ అని చెప్పి. అప్లోడ్స్లో ఇవి ఇంతకుముందు నేను యాడ్ చేసిన ఫొటోస్ అన్నమాట. వాటిలో నా ఫోటో ఒకటి పెడతాను. ఇది నా ఫోటో అన్నమాట. దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ బీజీ రిమూవ్ అని ఉంటుంది. క్లిక్ చేయడంతో బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. ఇలా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ మనం ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫొటోస్ మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసేసి దీన్ని కూడా బీజీ రిమూవ్ చేసేసా. తర్వాత ఈ ఫోటోని ఇలా కిందికని వేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్నాయి కదా, వీటిల్లో లేయర్స్ అనేవి ఉంటాయి. లేయర్స్ ఆ పొజిషన్ బట్టి ఇక్కడ లేయర్స్కి వచ్చిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ అని వస్తే ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. చూడండి,
క్యాన్వాలో ఏమంటే చాలా ఈజీగా స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫోటోషాప్లో ఉన్నంత అలా మాత్రం ఉండదు. దీన్ని చాలా ఈజీగా మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇలా. ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి ఎలిమెంట్స్లో. మీకు ఏది కావాలంటే అది సెర్చ్ చేస్తే అన్నీ వస్తాయన్నమాట. ఇలా అన్నమాట. చాలా ఈజీగా ఇందులో మనం ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.